నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ అవుతుంది. కల్వకుంట్ల కవిత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 2 దఫాలుగా అంటే 10 సంవత్సరాలు అధికారం మీద ఉన్నటువంటి కేసీఆర్ బిడ్డ నిన్న పార్టీని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఈ జెండాని పట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక మహిళా నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నిన్న కల్వకుంట్ల కవిత గారు ఒక ప్రకటనగా బహిరంగంగా దాదాపు చాలామంది వచ్చారు అక్కడికి. సో అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి చాలామంది జర్నలిస్టులు మిత్రులు అక్కడికి పోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే జనం వచ్చిరు, పబ్లిక్ వచ్చిరు, పార్టీ అనౌన్స్ చేసింది, కానీ అనుకున్న స్థాయిలో జనాలకు రీచ్ అయినట్టు అనిపిస్తలేదు. నేనేమంటున్నంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఫ్యామిలీ ఇప్పుడు హుటాహుటిన కుటుంబంతో తెగదెంపులైనట్టు, అలా నాయనకు ఆమెకు పడతలేనట్టు, కేసీఆర్ ఇంటికే రానియట్టు, అసలు ఈమెకు కేసీఆర్కి సంబంధం లేనట్టు, ఇక రకరకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏం నచ్చితే అది మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఒక మనిషికి ఏది ఇష్టమైతే అది మాట్లాడుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుందంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. సో కవిత వాళ్ళ ఇంట్లో పంచాయలేనట, కేసీఆర్తో మాట్లాడదంట, కేటీఆర్తో కూడా మాట్లాడదంట, అందుకని తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చింది. సో అప్పట్లో ఒక డైలాగ్ కొట్టింది కవిత, ఏంది జీ హుజూర్ అంటే అక్కడ ఉండాల్సి వచ్చు, నేను క్యా హుజూర్ అన్న కాబట్టి బయటకు వచ్చిన, సో ఇప్పటి నుంచి నేను క్యా హుజూర్ అనే అంట నేను, కాబట్టి నేను ఎవరికి భయపడేది లేదు, 100% జనాలలోకి నేను వెళ్తున్నా అని చెప్పేసి జనం జాగృతి కార్యక్రమంతో అనేక కార్యక్రమాలు చేసుకుంటా జనాలలోకి వెళ్ళింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.5 సంవత్సరాలు ప్రయాణం చేసింది జాగృతి పేరుతో. మరి ఏం తెలుసుకున్నారు ఏంటి అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ మెజారిటీగా ఉన్నటువంటి ఏదైతే సామాజిక వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా అవుతున్నాయి. అందుకనే నేను ఒక పార్టీతో నేను ప్రజలలోకి వెళ్ళి వాళ్లకు కొంత శాతం ఇవ్వాలనుకుంటున్నా, బీసీలనే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పి కల్వకుంట్ల కవిత కేసీఆర్ బిడ్డ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నిన్న ఆమె పార్టీ ప్రకటన చేసింది. ఏంటి మన పార్టీ చెప్పాలనుకుంటా టీఆర్ఎస్ అన్నది, కానీ అక్కడ టీఆర్ఎస్ పక్కన ఏ గుడి ఉన్నది. మరి ఏందయ్యా అసలు ఏ కథ ఏందనంటే అసోసియేషన్ అని పక్కన కిందంగా చిన్నగా ఎట్లా అంటే మనం జనరల్గా కనబడి రాస్తాం కదా, అట్లా కింద రాశారు అసోసియేషన్ అని. ఏంటి అసోసియేషన్ అని చెప్పేసి చాలామంది కూడా డౌట్ వచ్చింది. టీఆర్ఎస్ అంటున్నారు. మరి టీఆర్ఎస్ అంటే ఆల్రెడీ కేసీఆర్ 10 సంవత్సరాలు ఆయన పోరాటం మొత్తం కూడా ఆయన ముఖ్యమంత్రి అయింది కూడా టీఆర్ఎస్ పార్టీతోనే, ఆ జెండాతోనే. మరి టీఆర్ఎస్ అంటే మరి అట్లుండబోతుందా ఏంటి? అసలు టీఆర్ఎస్ అని పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే జెండా కలర్ మార్చింది. టీఆర్ఎస్ ఒకవేళ టీఆర్ఎస్ అని అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటుంది కదా, ఎన్నికల కమిషన్ ఒకవేళ అవకాశం ఇయ్యేదేమో, మళ్ళీ వీళ్ళకు గుర్తు కూడా వస్తుందో రాదో, రిజిస్టర్ అవుతుందో కాదో అని చెప్పి టీఆర్ఎస్ అని పెట్టి మళ్ళీ అసోసియేషన్ పెట్టింది, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఏం ఆలోచించాలంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్, ఈ ప్రభుత్వాన్ని నడిపించినటువంటి కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు చేయలేనటువంటి పనులు కవిత ఇప్పుడెట్లా చేస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు డౌట్గా ఉన్నారు. నిన్న పార్టీ ప్రకటన అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది ఏంటి అని అంటే ఎట్లా సాధ్యమవుతుంది, ఒకవేళ సాధ్యమే అయినప్పటికీ 10 సంవత్సరాలలో ఎందుకు చేయలేదు అనే క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది. జనరల్గా నీకు నాకు ఎవరికైనా వస్తుంది, మీరు కూడా చెప్పాలి ఇప్పుడు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ అనేది వీళ్ళు ఏమంటున్నారు, జాగృతి కార్యకర్తలు కావచ్చు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని ప్రకటించినటువంటి కవిత, ఈ పార్టీ అధినేత కవిత కావచ్చు, ఇక వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్కి ధీటుగా టీఆర్ఎస్ అని వచ్చింది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఉండదు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళ అఫీషియల్ పేజ్లో డూప్లికేట్ ఒరిజినల్ అనేది ఖచ్చితంగా ప్రజలు గుర్తుపడతారు. నేను అంటున్న మాట కాదు, మీకు ఒకటి చూపిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్ ఉన్నది. ఆ అఫీషియల్ పేజ్లో బీఆర్ఎస్ పార్టీ ఏం పెట్టింది అని అంటే అందులో
ఒరిజినల్ ఎప్పటికైనా ఒరిజినలే, డూప్లికేట్ ఎప్పుడైనా డూప్లికేటే. అది నిర్ణయించాల్సింది నువ్వు నేను కాదు, ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి నిన్న వాళ్ళు ఒక పెట్టిరు. నేను చూపిస్తాను, అందరూ చూడండి, ఖచ్చితంగా చూడండి. సో ఇది ఒకసారి జూమ్ చెయ్యి, నేను చూపిస్తా. ఒరిజినలే, డూప్లికేటే అని చెప్పి అక్కడ పార్టీ ప్రకటన అయ్యిందో లేదో అనౌన్స్మెంట్ ఇగో ఏమంటే పెట్టేసిరు. ఒక్కసారి ఇది చూపి అయ్యా వీళ్ళకు, తెలంగాణ ప్రజలకు తెలవాలి. సో వీళ్ళ అఫీషియల్ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్. సో వీళ్ళు పెట్టింది చూడు ఒకసారి, ఇగో ఇక్కడ చూడండి. ఇది పైన కోల్గేటు, కింద కూల్గేట్ అని ఉంది. ఓకే, పైన కోల్గేట్ అని ఉంది, కింద కూల్గేట్ అని ఉంది. అంటే అక్కడ వాళ్ళు ఏం రాసిరు, మళ్ళా ఎప్పటికైనా ఒరిజినలే, డూప్లికేటే అని వాళ్ళు ఇక్కడ రాసిరు. ఏం రాసిరు అంటే ఒరిజినల్ బ్రాండ్కు ఉన్న పాపులారిటీని క్యాచ్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇట్లా ఫేక్ బ్రాండ్స్ తయారు చేసి అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటు చూసుకోలేనంత అమాయకులు కాదని ఎవరంటున్నారు ఈ మాట? బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజ్ ఫేస్బుక్ పేజ్లో నిన్న రిలీజ్ అయింది. ఇది ఏ టైంకి? ఇది నిన్న రిలీజ్ అయింది. ఏ టైంకి? 1 డే అయిపోయింది. అంటే నిన్న పార్టీ అక్కడ అనౌన్స్ అయ్యింది, ఇది వచ్చింది. పార్టీ అనౌన్స్ అయిందంటే జస్ట్ అనౌన్స్ అయింది, మరో నిమిషమే పేజీలో వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్తా, ఇది ఒకసారి చూడండి. రైట్, చూసిరు కదా? ఏంది మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి కవిత పడదా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి అధినేత కేసీఆర్కి కవితకు పడదా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎంత పంచాయలు పెట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఒక కుటుంబం, ఒక తండ్రికి బిడ్డ ఎట్లా వాళ్ళని కాదనుకొని వస్తుంది? ఇవి ఎత్తుగడలే కావచ్చు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. లేదు, ఆమెను అవమానించారు. పార్టీలో అంతర్గత విషయాలు కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమెకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కొంతమంది గుంటనక్కలు అని చెప్పేసి చాలామంది చాలాసార్లు కవిత కూడా చాలా వేదికలలో కూడా చెప్పింది, గుంటనక్కలు ఉన్నారు, ఈ పార్టీని మొత్తం భ్రష్టు పట్టిస్తారు, ఈ పార్టీని మొత్తం సర్వనాశనం చేస్తారు అని చెప్పినప్పటికీ వింటలేరని చెప్పేసి ఇవి ఎన్నోసార్లు వాళ్ళతో మొత్తం వాగ్వాదం చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకనే అక్కడ ఉంటే జీ హుజూర్ అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు నేను వినాల్సి వచ్చుండే. క్యా హుజూర్ అన్న కాబట్టి నేను బయటికి వచ్చి అలా జనాలలోకి వచ్చినా అని చెప్పి ఆమె చాలా సందర్భాలలో చెప్పింది, చాలా ప్రెస్ మీట్లలో చెప్పింది, ఆమె బయటకు వచ్చినప్పుడు చెప్పింది, చాలామంది జర్నలిస్ట్ మిత్రులు అడుగుతున్నప్పుడు కూడా ఆమె ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు స్వీకరిస్తారా అనేది ఇప్పుడు పాయింట్. ఎందుకనంటే ఈ తెలంగాణలో ఆల్రెడీ బీసీలు, ఈ వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏనాడు కూడా అధికారం పట్టుకుంటే అవకాశం కూడా వాళ్ళకి కల్పించలేదు. పాపం వీళ్ళు కూడా అటువైపు కూడా ఆలోచించలే. కానీ ఇప్పుడు కొత్తది ఏంది అని అంటే, కొత్త పదం ఏమనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో? చాలామంది బీసీ నాయకులు కావచ్చు, ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి మేధావులు నాయకులు కావచ్చు, ఒక బీసీ వాదాన్ని బలపరిచారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ వాదాన్ని తీసుకొచ్చారు. తీసుకురాగానే దాన్ని అడాప్ట్ చేసుకునే ప్రయత్నంలో కవిత కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ అడాప్ట్ చేసుకునే పనిలో ఉన్నారంట. ఎవరంటారు ఈ మాట? ప్రజలు అంటున్నారు. ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, చాలా వచ్చినాయి సార్, ఇట్లాంటి పార్టీలు వస్తూనే ఉంటాయి, మరి వాళ్ళే పార్టీలను స్థాపిస్తున్నారు కదా, మరి వాళ్ళ పార్టీల పగ్గాలు బీసీలకు ఇస్తారా, లేకపోతే ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తారా అన్నప్పుడు క్వశ్చన్కి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. మా దగ్గర కూడా సమాధానం లేదు. ప్రజల దగ్గరికి పోయి, మామూలు కూలీనాలు చేసుకునేటటువంటి ప్రజల దగ్గరికి పోయి, అమ్మ పలానా వ్యక్తి పార్టీ పెట్టిందట పలానామే, మరి ఆ పార్టీని మీరు నమ్ముతారా, విశ్వసిస్తారా, మీరు ఓట్లేసి గెలిపిస్తారా, మీరు ముఖ్యమంత్రి చేస్తారా అంటే పాపం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పార్టీ పెట్టింది బాగానే ఉంది కానీ ముఖ్యమంత్రి వాళ్ళకి ఇస్తుందట అనేది క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి వెళ్ళి? కూలీనాలు చేసుకునేటటువంటి రైతుల కాంచి మొదలు పెడితే ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అణిచివేతకు గురవుతున్నటువంటి ప్రతి కులంలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఇదే క్వశ్చన్ వస్తుంది. వాట్ నెక్స్ట్? పార్టీ ప్రకటించింది, ఎవరికి అధికారం ఇవ్వబోతుంది? ఒకవేళ కనుకనే ముఖ్యమంత్రి బీసీకే ఇచ్చినట్టయితే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు ఈ పార్టీ పెట్టాల్సి వచ్చింది అనేది క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది కదా. క్వశ్చన్ వచ్చినప్పుడు మరి ఆన్సర్ కావాలిగా. ఇక ఆ ఆన్సర్ కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత, ఈ సమస్యకు పరిష్కారం ఎవరి దగ్గర ఉంది తెలుసా? ఎవరి దగ్గర ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
ఈ ప్రజలకు వచ్చినటువంటి ఈ ఏదైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరి దగ్గర ఉందంటే ఈ సమాధానం మళ్ళా కల్వకుంట్ల కవిత గారి దగ్గరనే ఆ సమాధానం ఉంది. మరి ఆ సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం ఎప్పుడుందో తెలియదు, కానీ మరి చెప్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సబ్బండ వర్గాల సంక్షేమం కోసం, సబ్బండ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వీళ్ళందరి ప్రజలందరినీ కూడా రాజ్యాధికారం మీదకి తీసుకుపోవాలని చెప్పేసి కాంక్ష పెట్టుకొని అంటున్నారు కదా కల్వకుంట్ల కవిత. మరి ఈ ప్రజలకు మీరు ఏం వాగ్దానం ఇస్తున్నారు, ఏం భరోసా ఇస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ ఉండాలి. ఒకవేళ కనుక మళ్ళా మీరేదో రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని మళ్ళీ ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ మళ్ళీ మీరు ఎమ్మటేసుకొని తిప్పి కనుక రేపు రాజ్యాధికారం వచ్చే సమయానికి వీళ్ళందరూ వదిలేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం కావచ్చు, ఇక లేకపోతే అనేక పార్టీలు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఇక మళ్ళీ ఎవరిని నమ్మే కాలం ఉండదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. ఎందుకంటే 10 సంవత్సరాలు పాలన చూసి నచ్చక ఒకే ఒక్క దెబ్బకు అరే ఈ పాలన వద్దు, మనం ఇంకొకరిని తెచ్చుకుందామని చెప్పేసి ఒకే ఒక్క ఆలోచనతోని పోయి గుద్దితే తెల్లారే రాజ్యం వచ్చి పడ్డది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అది చెప్పరాదు, వినరాదు, చెప్తే టైం సరిపోదు, ఇంటోనికి ఏడుపుడు తప్ప ఇంకొకటి ఉండదు ఇక. సో తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అట్లుంది ఇప్పుడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన పెట్టుకొని ఒక క్లియర్ కట్ ఆలోచనతో ఉంటే మాత్రమే మనకు ఎవరు ఏం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ పార్టీ నాయకులు భరోసా ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు భరోసా? ఖచ్చితంగా మా కవిత గారు, మా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అధ్యక్షురాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట ఇస్తున్నది, నిలబెట్టుకుంటుంది, అటు దిశగానే మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పి అలా చాలామంది బీసీలు, యాదవ్స్, ముదిరాజులు, ఇంకా గౌడ్స్ కావచ్చు, అనేక కులాలకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళ నాయకత్వం కూడా వహిస్తున్నారు. సో జాగృతిలో ఉన్నప్పుడు కంటిన్యూ అవుతున్నారు, వాళ్ళు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు. సో ఇంకా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో సో పూర్తి స్థాయి కమిటీ కూడా పడలేదు, ఇంకా పడాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది కూడా లీడర్ల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పని కూడా మొదలు పెడతా ఉన్నారు. సో ఎనీవే ఏది ఏమైనా ఎన్ని పార్టీలైనా రావచ్చు, ఎన్ని పార్టీలైనా పురుడు పోసుకోవచ్చు, పార్టీలకు అవకాశం ఉన్నది, ప్రజలు కూడా అవకాశం ఇస్తారు. కానీ అల్టిమేట్గా మీరు ఏం చేస్తున్నారా అనేదాన్ని బట్టే ప్రజలు నిర్ణయిస్తారు. మీకు అధికారం ఇవ్వాలన్నా లేకపోతే ఇంటికి పంపాలన్నా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత తెలివి కల్లోల్లో అంతకు త్రిబుల్ తెలివి కల్లోళ్ళు ఈ రాజకీయ నాయకులు. ఎందుకంటే వీళ్ళు ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టాలో, వీళ్ళని ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ వాడాలో తెలిసిన వాళ్ళే పొలిటీషియన్స్. కాబట్టి నిన్న చాలామంది అక్కడికి వచ్చారు, చాలామందిని అడిగినాం అక్కడ ఎట్లా అనిపించింది ఏందని చెప్పేసి అడుగుతూ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట ఏందనంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక మహిళా నాయకత్వం లేదు, కాబట్టి మహిళా నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో వస్తుందంటే కొంత అవకాశం, స్కోప్ ఉంటుంది, వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం కూడా మేము ఇస్తాము, కల్పిస్తామని చెప్పి కొంతమంది అక్కడక్కడ అడిగితే కూడా కొంత చెప్పారు. కానీ ఎటుగాక మహిళా నాయకత్వం లేదు అని చెప్పేసి కవిత గారు వచ్చిర్రు, కవితకు ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్రాన్నే మొత్తం ఇచ్చేస్తాం వాళ్ళకు అని చెప్పేసి ఇంకా ఎవరు డిసైడ్ కాలే. ఎందుకంటే కొంతమంది అంటున్నారు, కానీ ఇంకా చాలామందికి ఇంకా ఏంటంటే ఏంది అసలు ఒక్క కుటుంబంలోనే తండ్రిని కేసీఆర్ సభ పెడితే సీఎం అంటారు ఈ ప్రజలు. ఎవరు? ఈ 4 కోట్ల మంది ప్రజలలో వీళ్ళు ఏడ మీటింగ్ పెట్టినా కూడా వచ్చిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన వర్గాల ప్రజలు, అగ్రకులాలు ఉన్నటువంటి ప్రజాస్వామిక ప్రేమికులు వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళు మీటింగ్లు పెట్టినప్పుడు ఇప్పుడు కేసీఆర్ సభ పెడితే సీఎం అంటారు, కేటీఆర్ సభ పెడితే సీఎం అంటారు, మళ్ళీ కవిత పెడితే కూడా సీఎం అంటారు. ఏంటంటే వాళ్ళు ఇట్లా 3 అభ్యర్థులు రా సీఎంకి అని అంటారు. ఇప్పుడు ఏం చెప్పాలి, పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు నాలాంటి వాళ్ళని పిలిచి అడిగినా కూడా ఏంది ఆ 3 సీఎం అభ్యర్థులు వాళ్ళ ఇంట్లో అన్నా కూడా సమాధానం అవును మరి నిజంగా ఏంది 3 వాళ్ళే ఉంటాం, మరి ఈ ప్రజలు ఎక్కడ పోవాలి అనేది జనరల్గా ఎవరికైనా వస్తుంది. ఒక సామాన్య ప్రజలకి ఏమొస్తుంది, అనుమానం కూడా వస్తుంది కదా, అరే ఏంది 3 వాళ్ళే సీఎం అభ్యర్థులు అయితే మరి పిచ్చోళ్ళ ఈ జనాలంతా అని ఎవరికైనా అనిపిస్తుంది. కాబట్టి క్లియర్గా మనం ఉండాలి. రాజకీయ నాయకులు వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు అనేకం ఉంటాయి. సో వాళ్ళు ఎప్పుడు కూడా పంచాయతీలు పెట్టుకొని, వాళ్ళు కొట్లాటలు పెట్టుకొని, వాళ్ళు తెగదెంపులు చేసుకోరు. వాళ్ళు ఎప్పుడైనా కలిసిగానే ఉంటారు. వాళ్ళు అగ్రకులాలందరూ కూడా రాజకీయాలు ఎట్లా చేస్తారంటే వాళ్ళు కలిసిమెలిసి, వాళ్ళు కుటుంబ బంధాలు ఉంటాయి, ఆర్థిక బంధాలు ఉంటాయి, వాళ్ళకి అన్ని బంధాలు ఉంటాయి, ఏ తెగదెంపులు చేసుకోరు. కేవలం ప్రజల
వాళ్ళ నాడి పట్టుకొని, ప్రజల నాడి పట్టుకొని వాళ్ళ రాజకీయాల అవసరత కోసం వాళ్ళు వాడుతుంటారు ప్రజలను తప్పితే, ఇక్కడ కవితను రేవంత్ రెడ్డి లేకపోతే కేటీఆర్, కేసీఆర్, బండి సంజయ్, మన ఎవరు కిషన్ రెడ్డి, సో రాజకీయ అవసరత కోసం మాత్రమే వాడుతుంటారు. కానీ వీళ్ళు ఏందనంటే ఒక్కసారి కనుక వీరు రాజకీయంలో క్లిక్ అయితే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఈ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ఈ ప్రజల్ని ఎమ్మడి తిప్పుకుంటారు కదా, వాళ్ళని పట్టించుకోరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనే పార్టీకి ప్రజలు ఎట్లా మద్దతు ఇస్తారు, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళ కార్యాచరణ ఏంది, అసలు ప్రజలు నిజంగానే ఈ పార్టీని నమ్ముతారా నమ్మరా, కవితకి అవకాశం ఇస్తారా, అసలు స్కోప్ ఉందా, అసలు ఎటు దిశగా ఇలా పార్టీ ప్రయాణం చేస్తుందని చెప్పి మనం చూద్దాం. ప్రజలు ఏ వైపుగా పోతారు, ఎట్లా అవకాశం ఇస్తారు, రేపు వచ్చే 2 సంవత్సరాలలో మరి ఎన్నికలలో వీళ్ళు ఎట్లా ఢీకొంటారో చూద్దాం. చాలా పార్టీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా అనేక పార్టీలు ఉన్నాయి. మరి ఆ పార్టీలతోని వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరికీ ఒక రాజ్యాధికారం రావాలని చెప్పేసి ఇట్లా పోతారా, లేకపోతే వీళ్ళ వైపే వచ్చి ప్రజలు వీళ్ళకే ఓట్లు వేయించి వీళ్ళనే గెలిపిస్తారా అనేది ఇక్కడ ట్విస్ట్గా మారినటువంటి పరిస్థితి. చూద్దాం ప్రజలు ఏం నిర్ణయిస్తారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీకి, కవితకి ఎంత స్కోప్ ఇవ్వబోతురో తెలంగాణ రాష్ట్రంలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.